హాయ్ అండి. అందరూ బాగున్నారా? ఇవాళ 'బిగ్ బాస్' ఎపిసోడ్ చూసాక ఎప్పుడు 'బిగ్ బాస్' రివ్యూస్ ఇవ్వనటువంటి నాలాంటి కామన్ పీపుల్ కూడా 'బిగ్ బాస్' రివ్యూ ఇవ్వాలనిపించిందనమాట. ఇవాళ జరిగినటువంటి అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ ఏదైతే ఉందో, శ్రీజ అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ ఏదైతే ఉందో, దాని గురించి నేను ఒక 2 మినిట్స్ మాట్లాడదామని చెప్పేసి మీ ముందుకొచ్చాను. ఇవాళ శ్రీజ ఎలిమినేషన్ అనేది త్రూ ఆడియన్స్ కాకుండా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ద్వారా చేయటం అనేది చాలా అన్‌ఫెయిర్. ఇది ఎపిసోడ్ టెలికాస్ట్ అయినప్పటి నుంచి నిన్న ఈవినింగ్ నుంచి కూడా మొత్తం సోషల్ మీడియా అంతా కూడా శ్రీజ ఆహ్, ఎలిమినేషన్ అనేది చాలా అన్‌ఫెయిర్ అని చెప్తున్నారు. ఇవాళ ఎపిసోడ్ చూసాకైతే మాత్రం ఇది 100% అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ అని చెప్పేసి నా ఉద్దేశం కూడా. సో ఒక కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అని చెప్పేసి పెట్టి ఈ 'బిగ్ బాస్' సీజన్ 9 ఏదైతే స్టార్ట్ చేశారో, రణరంగం అని ఏదైతే స్టార్ట్ చేశారో ఇదంతా కూడా ట్రాష్ అనమాట. ఎందుకంటే రణరంగం అంటే కష్టపడి ఆడేవాళ్ళని పైకి తీసుకురావాలి కానీ, కష్టపడి ఆడేవాళ్ళని హౌస్లో ఉంచాలి కానీ, ఏదైతే హౌస్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి పులిహార కలపటాలు కానీ, లేకపోతే బాండ్స్ పెంచుకోవడం, అమ్మని నాన్నని ఇలాంటి వాళ్ళని ఉంచుతున్నారు తప్ప, శ్రీజ అనే కామనర్ ఒక లేడీ పులిలాగా ఇప్పుడు దాకా ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఇప్పుడు దాకా ఫస్ట్ 2 ఎపిసోడ్స్ కొంచెం తను మాట అనేది కొంచెం ఫాస్ట్గా వచ్చినా కూడా తర్వాత 2 వీక్స్ నుంచి కూడా తన తప్పు తెలుసుకుని తను కొంచెం స్లో అయ్యి ఎక్కడైతే తన పాయింట్ రేస్ చేయాలో అక్కడ రేస్ చేసి, ఎక్కడైతే తన పాయింట్ ఆఫ్ వ్యూ పెట్టాలో అక్కడ పెట్టి, మేల్ కంటెస్టెంట్స్ కూడా తను ఆటలో ఉందంటే భయపడేలాగా చేసింది. 'బిగ్ బాస్' సీజన్ 9 ఈ కామనర్స్ ఏదైతే సెలెక్ట్ చేశారో అగ్ని పరీక్షలో వన్ ఆఫ్ ద టాప్ కంటెస్టెంట్ శ్రీజ అనే మనం చెప్పుకోవాలి. అగ్ని పరీక్షలో చాలా బాగా అన్ని గేమ్స్‌లో కానీ, తన మైండ్‌తో కానీ, తను యాక్టివ్‌గా ఉండటం కానీ, తను గేమ్స్‌లో పార్టిసిపేట్ చేసి గెలవటం కానీ అన్నిట్లో టాప్ కంటెస్టెంట్ అని చెప్పుకోవచ్చు అగ్ని పరీక్ష వరకు. నెక్స్ట్ 'బిగ్ బాస్'లో ఎంట్రీ ఇవ్వకముందే తన హ్యాండ్ మీద 'బిగ్ బాస్' టాటూ వేసుకున్నటువంటి కంటెస్టెంట్‌ని, ఇంకా తనకి 2 lakhs పర్ మంత్ శాలరీ వచ్చే జాబ్‌ను కూడా ఈ 'బిగ్ బాస్' కోసం వదిలి వచ్చినటువంటి ఒక లేడీ శివంగిని ఈ రోజున మనము అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ ద్వారా బయటికి రావడం చూసాము. ఈ అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ కూడా ఎలా అంటే ఈ వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ ద్వారా వచ్చినటువంటి కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో అయేషా కానీ, శ్రీనివాస్ కానీ, మాధురి కానీ, గౌరవ్ గుప్తా కానీ, నిఖిల్ కానీ, రమ్య కానీ, వీళ్ళల్లో నలుగురైతే సుమన్ శెట్టి గారికి సపోర్ట్ చేశారు. ఇద్దరైతే శ్రీజ గారికి మాత్రం సపోర్ట్ చేశారు. ఎవరైతే ఈ నలుగురు శ్రీజని సపోర్ట్ చేయని వాళ్ళు ఉన్నారో దాంట్లో ఇద్దరు దువ్వాడ మాధురి గారు, ఇంకానేమో రమ్య మోక్ష గారు, వీళ్ళిద్దరు చెప్పిన రీజన్ ఏంటంటే శ్రీజకి నోటి ఇది ఎక్కువ, మాటలు ఎక్కువ మాట్లాడుతుందని. ఎవరి అయితే నోటి మాటల వలన నెక్స్ట్ ఇంకా నోటి దురుసు వలన పాపులర్ అయ్యారో వాళ్ళు ఈ రకంగా శ్రీజకి నోరు ఎక్కువ, లేకపోతే మాటలతో అందరినీ మానిపులేట్ చేసేస్తుందని చెప్పడం ఈరోజు మనం చాలా హాస్యాస్పదంగా మనము ఈరోజు అనుకోవాలన్నమాట. సో ఇలాంటి వాళ్ళ ద్వారా వీళ్ళు సెలెక్ట్ చేసినటువంటి ప్రాసెస్ ద్వారా మనం శ్రీజాని ఎలిమినేట్ చేయడం అనేది చాలా అన్‌ఫెయిర్. ఇంకా ఇలాంటప్పుడు ఆడియన్స్ని ఓటు వేయమని చెప్పి అడగడం ఎందుకు? వీళ్ళు కష్టపడి గంటల తరబడి లైవ్ చూసి, లేకపోతే ఎపిసోడ్లు చూసి వీళ్ళు ఓట్స్ వేసిన దానికి వాళ్ళ విలువేది 'బిగ్ బాస్'. కానీ ఇంతవరకు ఏ సీజన్లో కానీ, ఏ లాంగ్వేజ్లో కానీ ఇలాంటి అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ జరిగి ఉండదు. అది శ్రీజ ఎలిమినేట్ అయినా కూడా ఎంత స్పోర్టివ్గా తీసుకుని, ఎక్కడా కొంచెం కూడా తను బాధపడకుండా, నాగార్జున గారు అడిగినా కూడా నువ్వు బాధపడుతున్నావు అంటే ఆడియన్స్ ఓటింగ్ వల్ల నేను ఎలిమినేట్ అవ్వలేదు కదండి, నేను హ్యాపీగానే ఉన్నానని చెప్పేసి తను చాలా హ్యాపీగా వెళ్ళటం అనేది చాలా తనలో ఉన్న స్పోర్టివ్నెస్ మనము తెలుసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే కనీసం తను ఏవి కూడా వేయకుండా తను బయటికి పంపించేయడం అనేది చాలా బాధాకరం ఈ రోజున. సో అందరూ చాలామంది పెద్ద పెద్ద 'బిగ్ బాస్' రివ్యూ ఇచ్చేవాళ్ళు కూడా తను మళ్ళీ రీఎంట్రీ రావాలి, శ్రీజ రీఎంట్రీ ఉండాలని చెప్పేసి అనుకుంటున్నారు. నాలాంటి కామన్ పీపుల్ కూడా ఈ రోజున శ్రీజకి సపోర్ట్గా నిలబడి ఉన్నాము. ఏదైతే సెకండ్ సీజన్లో మనము కౌశల్ అనే వ్యక్తి గురించి ఎలాగ పోరాడి తను విన్నర్ని చేసుకున్నారో, అందరూ కౌశల్ అనే వ్యక్తిని వాళ్ళందరూ ఓన్ చేసుకుని ఎలా చేశారో, ఈసారి కూడా ఒక లేడీ తెలుగు శివంగి లాంటి కంటెస్టెంట్ శ్రీజాని మనము ఖచ్చితంగా వెనక్కి రావాలని చెప్పేసి అయితే నేను కూడా కోరుకుంటున్నాను. మీరందరూ కూడా కోరుకున్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో
శ్రీజ రీఎంట్రీ అని కామెంట్ చేసి తప్పకుండా లైక్ చేసి ఇలాంటి అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ బిగ్ బాస్‌లో ఉండకూడదు. ఇంకా శ్రీజ రీఎంట్రీ కావాలనుకున్న వాళ్ళు తప్పకుండా ఇలాంటి వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.